సాటర్డే సింగింగ్ టైం లోపల నేను సేకరించినటువంటి ఒక పద్యము ఏంటిది అది అంటే పద్య రూపంలో ఉన్నటువంటి గద్య రూపంలో ఉన్నట్టు పద్యం అనుకోవచ్చు, పద్య రూపంలో ఉన్నటువంటి గద్యం అని కూడా అనుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను సేకరించాను. భూమి నవ్వడం చూశాను. దీన్ని ఏంటి ఎలా చూడండి. మా తాత పంచ కట్టినప్పుడు, నాగలికి ఎడ్డను కట్టేటప్పుడు భూమి నవ్వడం చూశాను. ఏంటిది? మా తాత పంచ కట్టినప్పుడు, నాగలికి ఎడ్డను కట్టేటప్పుడు భూమి నవ్వడము చూశాను. మన్ను దున్నేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు, నీళ్లు పెట్టేటప్పుడు మా తాత కాళ్ళకు భూమి దండం పెట్టడం చూశాను. పసిపిల్లగా పంటను సాకేటప్పుడు, పురుగు మందును చల్లేటప్పుడు, కాకులకు వడిసెలు వేసేటప్పుడు కన్న కూతురిగా మారిన భూమి తాత చేతుల్ని ముద్దాడడం చూశాను. పొలాన్ని బీడుగా చేసి గజానికో రేటు కట్టి, వట్టిపోయిన పొలమంటూ పదికో పరకకో అమ్మినప్పుడు భూమి నవ్వడం చూశాను. ఆ నవ్వుపై కలుపు మొక్కల్లా లేచిన అపార్ట్మెంట్లు నీలి నీడలు కమ్మినప్పుడు, వాటాలేసి వంతులేసి పంచుకొని తుంచుకుంటున్నప్పుడు భూమి నవ్వడం చూశాను. ప్రొక్లెయిన్ ఇనుప చేతితో గుండె పిండైనప్పుడు, వేల దిమ్మసెలలతో మొహంపై మోడైనప్పుడు ఆఖరిగా భూమి నవ్వడం చూశాను. ఆమె నవ్వును హత్య చేసిన నిందితులను ప్రత్యక్షంగా చూశాను. వాదించే జడ్జి లేదు, ఉరి తీసే తీర్పే లేదు. చంపింది మనిషిని కాదుగా, నేలను కదా. చిట్ట చివరిగా తెరలు తెరలుగా, పొరలు పొరలుగా ఓడిపోయిన భూమి పొడి నవ్వును చూశాను అంటూ చాలా చక్కగా రాశారు. ఇది ఒక పేపర్లో నేను సేకరించి మీ ముందుంచాను. ఇదంతా వాస్తవమే కదా ఫ్రెండ్స్, కదా. మన తాత దున్నారే పనింది అనుకుంటూ మన తాత దబా ఏం కట్టేవాడు, పంచ కట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు, ఎడ్లను తోలుకొని పోతుంటే ఆ దృశ్యం ఎంత ఆనందంగా ఉండేది. అప్పుడు భూమి నవ్విందంట. ఇలా అంతా నవ్వుకుంటూ వచ్చింది. లాస్ట్కి ఏం చేసింది చూడండి ఫ్రెండ్స్. వాదించే జడ్జి లేదు, ఉరి తీసే తీర్పు లేదు. చంపింది మనిషిని కాదుగా, నేలను కదా. చిట్ట చివరిగా తెరలు తెరలుగా, పొరలు పొరలుగా ఓడిపోయిన భూమి పొడి నవ్వును చూశాను. ఎంత బాధాకరంగా ఉంది ఇది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఒక పాట రూపంలో కూడా వాడవచ్చు రాగంగా, కానీ చాలా మనస్సుకు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, మా తాత పంచ కట్టినప్పుడు, నాగలికి ఎడ్లను కట్టేటప్పుడు భూమి నవ్వడము చూశాను. భూమి నవ్వడము చూశాను. మన్ను దున్నేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు, నీళ్ళు పెట్టేటప్పుడు మా తాత కాళ్ళకు భూమి దండము పెట్టడము చూశాను. పసిపిల్లగా పంటను సాకేటప్పుడు, పురుగు మందును చల్లేటప్పుడు, కాకులకు వడిసెలు వేసేటప్పుడు కన్న కూతురుగా మారిన భూమి తాత చేతుల్ని ముద్దాడడము చూశాను. పొలాన్ని బిడుగా చేసి గజానికో రేటు కట్టి, వట్టిపోయిన పొలమంటూ పదికో పరకకో అమ్మినప్పుడు భూమి నవ్వడము కూడా చూశాను. ఎందుకు ఈ మనుషులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, నన్ను ఎలా అమ్మేస్తున్నారు. నేనుంటే వీళ్ళకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేదాన్ని కదా.
నేనేంటి, నన్నేమన్నా వీళ్ళు మోస్తున్నారా? నేనే వీళ్ళని మోస్తున్నాను. నేను వీళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను ఇస్తున్నాను, పంటనిస్తున్నాను. నేను ఈ వాతావరణాన్ని కూడా కాపాడుతున్నానన్నట నవ్విందంట. ఒరేయ్, మీరెంత పిచ్చివాళ్ళు నాయనా, నన్ను ఎందుకు అమ్మేస్తున్నారా పైసకు పరకకు? ఆ డబ్బొచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది నాయన? నేను మరి ఉట్టిగా ఉండలేను కదా నాయన. మీరు ఏదన్నా పెట్టుకుంటే నేను మీకు ఇంత ధనాన్ని ఇస్తున్నాను కదా నాయన అనట. భూమి నవ్విందంట మనుషులను చూసి. అంటే భూమాతకు అంత సహనం ఉన్నప్పటికి కూడా తను ఏమి చేయలేకపోతుంది. ఆ నవ్వుపై కలుపు మొక్కల లేచిన అపార్ట్మెంట్లు నీలి నీడలు కమ్మినప్పుడు వాటాలేసి బంతులేసి పంచుకొని తుంచుకుంటున్నప్పుడు భూమి నవ్వడము చూశాను. అదేంటి, తాతలు అమ్మిన భూమి అంతా ఊర్లలో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, నేను ఇట్లు కట్టినా అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? వెనకట ఎవరో మన తాత ముత్తాతలు అందరూ కష్టపడి సంపాదించి ఆ సర్వే నంబర్లు ఉంటే వాటిని, ఆ సర్వే నంబర్లను అన్నీ తీసేసి ఇక్కడికి వచ్చి రెండు అంతస్తులు 3 అంతస్తులు డూప్లెక్స్లు కట్టి ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా అంటున్నారు. ఇది కూడా నవ్వడం చూశాను. చాలా బాధగానే భూమాత మనల్ని వెక్కిరిస్తూ నవ్వుతుందని గ్రహించండి మిత్రం.